च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సోమవారం నాడు ప్రదోష సమయంలో శివారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: ఆత్మవిశ్వాసం ఉన్నవారికి అడ్డంకులు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి. గెలిచిన వారు ఎప్పుడూ ఓడిపోలేదు, ఓడినా మళ్ళీ గెలిచిన వారే. మంచి అలవాట్లు నెమ్మదిగా ఏర్పడతాయి, కానీ జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈనాటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ శుద్ధ త్రయోదశి సాయంత్రం 3:50 వరకు. నక్షత్రం మూల ఉదయం 11:13 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ రోజు నుంచి శని వక్రగతి మొదలవుతోంది. దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వారు అనుకున్న విధంగా పనులు పూర్తి కావాలి అనే ఆలోచన కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆలోచన ధోరణి మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి లేదా వారు దూర ప్రయాణాలు చేయటం, వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అని ఆలోచన చేయటం, ఇవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వ్యాపార పరంగాను లేకపోతే అనేక వృత్తులలో ఉన్న వారికి కూడా చిన్న చిన్న మార్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన యువత వీరు మాత్రం విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. విద్యలో ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు తొలగిపోవడంతో పాటు అనుకున్న విధంగా సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇది నెమ్మదిగా ఈ మార్పు అనేది గోచరిస్తూ ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు ఆలోచించాలి. వృషభ రాశికి చెందిన యువత మాత్రం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. దీనివల్ల అనర్థాలు కలుగుతాయని కూడా గ్రహించాలి. అలాగే మీరు మీ స్నేహితుల దగ్గర లేదా బంధువుల దగ్గర రుణాలు లాంటివి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు, కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా శని వక్రగతి వలన మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పులు నెమ్మదిగా వచ్చేందుకు అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగాల్లో మార్పులు ఖచ్చితంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి మీరు కోల్పోయే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి.
దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి, వారి ఆరోగ్యం, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువత ఈరోజు ప్రత్యేకించి మీరు మాత్రం మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. నిరాశగా ఉండటం వలన పనులలో ఇంకా మీకు ఆసక్తి తగ్గిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇక ఇప్పుడు కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం. నేటి కెరియర్ మంత్ర: ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా? ప్రతిరోజు ఒక మాక్ ఇంటర్వ్యూ, ఒక వార్త, ఒక కొత్త నైపుణ్యం, ఈ 3 అలవాట్లు మీ విజయానికి బాటలు వేస్తాయి. విద్యార్థులారా, మార్కులు మాత్రమే కాదు, నేర్చుకున్న విషయాన్ని జీవితంలో ఉపయోగించగలిగితేనే నిజమైన విజయం. కర్కాటక రాశి వారికి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే వీరి సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకి అనేక విషయాలకు సంబంధించి ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, లేకపోతే స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అవి చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన యువత వీరు మాత్రం తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. అలాగే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దీంతో పాటు మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శ్రద్ధాశక్తుల్ని వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి శని వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. ఇక్కడ శని వక్రగతి వలన ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగేందుకైతే అవకాశం కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు తీర్చడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయితే కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్లు కానీ, భూ సంబంధమైన విషయాలు కానీ వీటిల్లో మాత్రం మీకు ఆటుపోట్లు కలుగుతున్నా నెమ్మదిగా సమస్యలను తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వలన ఎక్కువగా సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. చెయ్యని పనులకి కూడా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన యువత ఈరోజు వీరు మాత్రం ఉన్నతాధికారులని కలిసే అవకాశం అయితే గోచరిస్తోంది. ఉద్యోగంలో మార్పుల గురించి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ మార్పులు మీరు కోరిన విధంగా ఉండాలనే ఆకాంక్ష మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారికి శని వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. ఇక్కడ శని వక్రగతి వలన కన్యా రాశి వారికి మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అందులో కొంతవరకు మీరు సహాయం చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, నూతన వ్యక్తుల పరిచయము ఇలాంటివి మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. అయితే అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే నూతన భాగస్వామ్యం వలన లాభం ఏదైతే ఉంటుందో అది రావటానికి కూడా మీకు సమయం అనేది పడుతూ ఉంటుంది. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి లేదా సంతానము విదేశాలకు వెళ్ళటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన యువత మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు లాభాపేక్షతోటి చేస్తూ ఉంటారు. లాభం కలగాలనే కోరిక మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మీ ప్రతిభకు తగిన గౌరవం లభించాలని కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇక నేటి వాస్తు సూత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి వాస్తు సూత్ర: ఇంట్లో ఈశాన్య భాగంలో నీటి పాత్ర లేదా తాగునీటి ఏర్పాటును ఉంచడం
శుభప్రదమని సంప్రదాయం చెప్తోంది. ఉదయం ఇంట్లో ఘంటానాదం లేదా శంఖనాదం చేయటం సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని వాస్తు విశ్వాసం. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శని వక్రగతి వలన మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పాత బకాయిలు రుణాలు తీర్చాలని ఎక్కువగా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన యువత వీరు అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీంతోపాటు సోషల్ మీడియా, ఫోన్స్ వీటి నుంచి కూడా దూరంగా ఉండాలి. మీరు అనుకుంటున్న పనులు లేదా మీరు కోరుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఇక్కడ వీరికి సంతానము, వారి అభివృద్ధి దీని గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ యొక్క తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పుల వలన పెద్దగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన యువత వీరు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మార్పులు అనేవి కలుగుతున్నాయి కనుక ఆ మార్పులను స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారికి శని వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఇల్లు, ఇంటికి సంబంధించిన ప్రతి పని మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ప్రయాణాలు ఇలాంటివి అధికంగా ఉండటం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ధనుర్రాశికి చెందిన యువత ఈరోజు నిర్ణయాలు ఎలాంటివి తీసుకున్నా కూడా ప్రశాంత చిత్తంతో తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటుగా తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే కుటుంబం నుంచి దూరంగా ఉంటారో వారు మాత్రం ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. సక్సెస్ టిప్: మాట నిలబెట్టుకునే వ్యక్తిపై ప్రపంచం నమ్మకం ఉంచుతుంది. నమ్మకమే జీవితంలో అతిపెద్ద సంపద. సమస్యలు వస్తే బాధపడకండి, దానికి పరిష్కారం వెతికే అలవాటు పెంచుకోండి. సమస్యలను పరిష్కరించే వారినే ప్రపంచం గుర్తిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు శని వక్రగతి మొదలవుతోంది గనక వీరికి ఎటువంటి ఫలితాలు నెమ్మదిగా గోచరిస్తాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఉద్యోగస్తులకి ఎక్కువగా శ్రమ కనపడటం లేదా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉన్నా అవి మీకు ఆనందాన్ని కలిగించకపోవటం, దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన యువత వీరు కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వాహనాలు లాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి రుణాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
మకర రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శని వక్రగతి ఈ రోజు నుంచి మొదలవుతోంది. కాబట్టి ఈ రాశి వారు ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా అనేక విషయాలకు సంబంధించి మనస్పర్ధలు లాంటివి రావటం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన యువత ఈ రోజు ప్రత్యేకించి మీరు అనుకుంటున్న పనులలో లాభాలు కలగాలని మీరు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అలాగే ఆదాయం పెరగాలి అని కూడా మీరు కోరుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరుస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారికి శని వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. ఇక్కడ శని వక్రగతి వలన ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు అదేవిధంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. మీకు ఎటువంటి కోర్టు కేసులు మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఉన్న వాటికి సంబంధించి ఎక్కువగా ఆ పనులు ముందుకు సాగేందుకు అవకాశం అయితే గోచరిస్తూ ఉంటుంది. ఇక సంతానము వారి అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండటం, వ్యాపార రీత్యా కూడా మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన యువతకి ఈరోజు ఆత్మవిశ్వాసము, మనోధైర్యము పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీ తెలివితేటలతోటి ఓర్పు నేర్పు ప్రదర్శించి అనుకున్న పనులన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం ప్రదోష కాలంలో పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శివాలయంలో ప్రదోష కాలంలో శివదర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించినా కూడా శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలం కావచ్చు. అయితే శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే స్ఫటిక శివలింగానికి కానీ, పాదరస శివలింగానికి కానీ, నర్మదా బాణలింగానికి కానీ ఈ ప్రదోషకాలం ఉన్న సమయంలో పంచామృతాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించినట్లయితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ సోమవార ప్రదోష కాలంలో ఈశ్వరుడిని తుమ్మిపూలతో పూజించి చిమ్మిలి నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్తోత్రాల పరంగా సోమవారం ప్రదోషకాలం శివతాండవ స్తోత్రాన్ని పఠించినా విన్నా విశేషంగా శివానుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ముందు అరుణకాంతి వస్తుంది. అరుణోదయము అంటారు. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆ కాంతి, ఎర్రటి కాంతి ముందు సముద్రం మీద పడుతుంది. అప్పుడు బాగా కనపడుతుంది ఎర్రగా. ఇక్కడి నుంచి సూర్యబింబం వరకు ఒక మంట మండుతోంది అనుకోండి, ఎలా ఉంటుందో అలా మండుతుంది. అలా ఎర్రటి కాంతి వస్తుంది. ఆ చారిక మీద, కాంతి చారిక మీద పడవ వెళ్ళింది అనుకోండి, ఆ చారిక బయట ఉంటే అలాగా ఉంటుంది. ఆ కాంతిలోకి వెళ్ళింది అనుకోండి ఎర్రగా కనపడుతుంది. అది వెనక కొండల మీద పడితే కొండల వరకు ఎర్రగా ఉంటుంది. కాసేపటికి ఆ బింబం పైకి ఎక్కుతుంది, నారింజ రంగులోకి తిరిగిపోతుంది. ఆ బాలసూర్య బింబం నుంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతి కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి అలా వస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వచ్చిందన్నారు ముందు లలితా సహస్రంలో. ఉజ్జద్భాను సహస్రాభా తల చెప్పారా, చతుర్బాహు సమన్విత బాహువులు చెప్పారు. ఊరుకున్నారా? 4 బాహువులలో ఉన్న ఆయుధాలు చెప్పారు.
రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. అప్పుడు మోచేతులు, భుజాలు ఇవేమైనా చెప్పారా? చెప్పలా. 4 చేతులు ఆయుధాలు చెప్పగానే మళ్ళీ కాంతి చెప్పారు. క్రోధాకారో అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అనగానే మళ్ళీ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల, తన యొక్క ఎర్రని కాంతులతో బ్రహ్మాండములను ముంచేసిందన్నారు. మజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాకుడు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. ఇంకక్కడి నుంచి పాదముల వరకు వెళ్ళిపోయారు. ఏమి ఎందుకలా? ముందు కాంతి చెప్పి, 4 చేతులు చెప్పి, ఆయుధాలు చెప్పి, మళ్ళీ కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. ఎందుకలా 2 కాంతుల మధ్యలో చేతులు ఆయుధాలు చెప్పి తల చెప్పడం ఎందుకు లలితా సహస్రంలో? అది శ్రీసరణి, అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించింది. ఆ కాంతి పడితే తప్ప అమ్మవారు క్రియాశక్తి స్వరూపం, మనసు శుద్ధము కాదు. క్రియాశక్తి ప్రధానంగా దేన్ని ఆవహించుంటుంది? చేతులను ఆవహించుంటుంది. పని చెయ్యడం అనేటటువంటిది చేతులతో చేస్తాం. ఏమంటే కొంచెం అది దగ్గర పెడతారు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? చేత్తో ఎత్తి పెడతారు. క్రియాశక్తి. ఈ చేతులతో ఏం చేశానో అది నా ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తుంది. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలనిస్తాయి. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా? ఇంతమందిని మార్చాలి. ఎవరు మార్చగలిగినది? అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణ యందు ముంచేస్తుంది. అది శ్రీసరణి, అది ఆమె ఎర్రని కాంతి.